ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 15వ తేదీ. అందుకు ముందస్తుగా వారోత్సవాలలో భాగంగా వారోత్సవాలు జరుపుకుంటూ ఒకరోజు డోన్ తహసీల్దార్ గారి ద్వారా, డిఎస్పీ గారి ద్వారా పత్రికావిష్కరణలు జరుపుతూ, అదేవిధంగా దాంట్లో భాగంగా ఈరోజు డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాషా గారి ఆధ్వర్యంలో అది మామూలుగా అంటే నిత్యావసర వస్తువులలో కూడా కల్తీలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఇది మనం బెల్లం కొనుక్కుంటే బెల్లంలో సున్నం పొడి వేయడము, సున్నం పొడి ద్వారా తయారు చేయడం వల్ల అవి ఆ బెల్లం వాడితే తెల్లగా ఉంటుంది ఆ బెల్లము. కానీ ఆ తెల్ల బెల్లం వాడడం వల్ల ఆ కిడ్నీ వ్యాధులు, తర్వాత కాలేయము, కిడ్నీ వ్యాధులు, ఇతరతర వ్యాధులు కూడా సంభవిస్తున్నాయి. కనుక అదేవిధంగా మంచి బెల్లము నల్లగా ఉంటుంది, అంటే అది సేలం బెల్లం అంటారు. ఆ బెల్లంలో నల్లగా ఉన్న బెల్లము ఆరోగ్యానికి మంచిది. తెల్ల బెల్లంలో సున్నం పొడి, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఇటువంటివి కలుపుతారు. పచ్చి బఠానీల్లో కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కలర్ వేసి బఠానీలను నానబెట్టిన తర్వాత కలర్ వేస్తే పచ్చగా అవుతాయి. కానీ అవి తినడం వల్ల రసాయనిక పదార్థాల వల్ల అనారోగ్యానికి కూడా గురవుతున్నారు. రంగు కలిపిన చికెన్ లెగ్స్ అంటారు, అంటే చికెన్ లెగ్స్ వచ్చేసి దానికి రంగు కలిపితే పచ్చగా కనపడడం అట్లా చేస్తారు. అది కూడా కెమికల్తో సమానమే. రంగు కలపని పీచు మిఠాయి, పీచు మిఠాయిలో కూడా తెల్లటి పౌడర్ కలిపి మిఠాయిని అమ్ముతున్నారు. తర్వాత ఆరోగ్యకరమైన నిషేధిత రంగులన్నీ బంద్ చేయాలా. ఆరోగ్యానికి హానికరమైన నిషేధిత రంగులు ఇవన్నీ ప్రజలకు విక్రయిస్తూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అయితేనేమి, తర్వాత బేకరీ సెంటర్స్ అయితేనేమి, బేకరీ సెంటర్లో కూడా దాంట్లో కోడిగుడ్డు రసాయనిక పదార్థాలు వేసి తయారు చేస్తున్నారు. అంటే శాకాహారులను కూడా మాంసాహార భోజనానికి తయారు చేస్తున్నారు. కాలం చెల్లిన మందులు, నూనెలు రీసైక్లింగ్ చేయడము, నూనె కూడా ఇవన్నీ కూడా అనారోగ్యానికి గురి కావడానికి వినియోగదారులు ఇదవుతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ తమ తీసుకునే ఆహారం కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా రకరకాల రసాయనిక పదార్థాలతో కూడిన ఇవి. పాలైతే విపరీతమైన ఇది రాష్ట్రంలో దాదాపు 12 మంది చనిపోవడం జరిగింది. పాలల్లో విష పదార్థాలను కలిపి పాలు అమ్ముతున్నారు. పాల మీద కూడా అధికారులు వచ్చి డోన్ ప్రాంతంలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆ యొక్క అనారోగ్యకరమైన ఆహారాన్ని భుజించడం వల్ల శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సరు, కిడ్నీ వ్యాధులు. ఒకసారి కిడ్నీ వ్యాధి వస్తే జీవితంలో 5 రోజులకు ఒకసారి డయాలసిస్ చేయించుకోవాలా. అది వచ్చే కన్నా చనిపోవడం మేలు. కనుక అరటి పండ్లలో కూడా ఏం చేస్తున్నారంటే సింథటిక్ కవరు, తర్వాత కార్బన్ డైఆక్సైడ్లో ముంచి ఏసీలో పెడుతున్నారు. కానీ కేవలం ఏసీ పెట్టడంలో 1 గంటలో పండ్లు మాగి ఇదవుతున్నాయి. కనుక అరటి పండ్లను కూడా ఒకసారి అరటి పండ్లను తనిఖీ చేయాలా. మామిడి పండ్లు, అరటి పండ్లు, రకరకాల ప్రతి ఆహార పదార్థంలో కల్తీ జరుగుతూ ప్రజలను అనారోగ్యానికి గురి చేసి చనిపోయే విధంగా చేస్తున్న వ్యాపారస్తులపై దాడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవకుడు చైతన్య మహారాజ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సామాజిక సంఘ సంస్కర్త మహమ్మద్ రఫీ కూడా రావడం జరిగింది. కనుక వినియోగదారులంతా మేలుకొని తమరు తీసుకునే ఆహారాలను కానీ అన్నింటినీ కూడా ఖచ్చితంగా నాణ్యత, తర్వాత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని చెప్పి ఈ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు ఏవి నాగరాజు, నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాను.